మనం అన్నం తినేటప్పుడు కూడా అంతే, మీకు లెక్క త్రేణుపు వస్తుంది. సగం తిన్నాక త్రేణుపు వస్తుంది చూడండి. పప్పు కూర అయిపోయాక సగంలోకి వచ్చాక ఇంకా మనం ఏవో లాగిద్దాం అనుకుంటూ ఉంటాం. త్రేణుపు వచ్చిందంటే అర్థం ఏంటంటే బాబు వీలైనంత త్వరగా మూసే కంపెనీ, లేదా కష్టం. అది సిగ్నల్. త్రేణుపు అంటే అర్థం అది. త్రేణుపు వచ్చినా కానీ మంచినీళ్ళు తాగేసి మళ్ళీ లాగించేయకూడదు. ఇంకా క్రమంగా సరిపెట్టేయాలి. అంటే అర్జెంటుగా అక్కడికక్కడ ఆపేయమని కాదు, ఇంకా ఆపేయాలి. ఇంకా తర్వాత ద్రవ పదార్థాలు చారో మజ్జిగో పోసుకొని ఆపేయాలి. ఇంకా తర్వాత మళ్ళీ గారెలు రాని పరవాన్నం రాని అని పెట్టేయకూడదు. ఇక్కడ త్రేణుపు వచ్చింది అంటే సగం కడుపు నిండిందని అర్థం అండి. సగం కడుపు నిండాక త్రేణుపు వస్తుంది. ఎందుకంటే అంతవరకు అక్కడ గాలి కానీ నీరు కానీ ఉంటుంది పొట్టలో. ఈ అన్నం అందులో పడేసరికి లోపల ఉండేటువంటి వాయువు పైకి వస్తుంది, అదే త్రేణుపు. దాన్ని ప్రేరేపించే వాయువును నాగవాయువు అంటారు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలని ఉపప్రాణవాయువులు ఉన్నాయి. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి ప్రాణవాయువులు, పంచప్రాణాలు అయితే వీటికి మళ్ళీ 5 అసిస్టెంట్లు ఉన్నారు. ఎవరు సహాయకులు అంటే నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం. అందులో ఈ నాగవాయువు త్రేణుపుకు కారణమవుతుంది. కూర్మవాయువు మనం రెప్పలు వాలడానికి లేవడానికి కారణమవుతుంది. మనం ఎవరికీ తెలియకుండానే రెప్పలు వాలుతున్నాయి, పైకి లేస్తున్నాయి. లోపల కూర్మవాయువు దాన్ని ఆ పని చేయిస్తుంది. ఆ వాయువు కనుక దెబ్బతింది అంటే రెప్పలు వాలవు, గుడ్లు అలా పెట్టి దెయ్యంలా ఉండిపోతాడు. కృకర వాయువు అని ఉంటుంది, అది తుమ్ము రావడానికి కారణమవుతుంది. కృకర వాయువు తుమ్ము రావడానికి కారణమవుతుంది. అలాగే ఇంకొక వాయువు ఉంది, కూర్మ, కృకర, దేవదత్తం అనే వాయువు ఉంది, అది ఆవులింతకు కారణమవుతుంది. ఆవులింత వచ్చింది అంటే అర్థం నిద్ర వచ్చిందని కాదు. కొంతమంది అనుకుంటారు తెలియక నిద్ర రావడానికి కూడా అది ఒక కారణమే, కానీ కేవలం అదే కాదు. కొంతమందికి ఆవులింతలు తరచుగా వస్తూ ఉంటాయి, గమనించండి. నిద్ర లేకపోవడం కాదండి, శ్వాస సరిపోవడం లేదు వాళ్ళకి, సమస్య అది. వాళ్ళు మంచినీళ్ళు బాగా తాగాలి, వెంటనే శ్వాస డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ముక్కు చూపించుకోవాలి, ఒకసారి శ్వాసనాళాలు దెబ్బతిన్నాయా అని తెలుసుకోవాలి. ఆవులింతలు పొగలు కూడా శుభ్రంగా రాత్రి గుర్రెట్టి పడుకున్నా సరే పొగలు ఆవులింతలు వస్తున్నాయంటే అదే అర్థం లెక్క. అప్పుడు ఖచ్చితంగా శ్వాస డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఈ సమస్య అని చెప్పాలి. అంతేకాదు ఆవులింత వస్తే ఆరోగ్య శాస్త్రంలో ఒక రహస్యం చెబుతారు. ఆవులింత వచ్చినప్పుడు హా అని కుంభకర్ణుల్లో ఆవులించకూడదు, చాలా తప్పది, దానివల్ల దోషం. అందుకే ఆవులిస్తే పేవుళ్ళు ఎక్కడతారనే మాట వచ్చింది. ఆవులించొద్దని చెప్పడానికే వచ్చింది అక్కడ. అంతేకాదు ఎవరైనా ఆవులిస్తుంటే చిటికెలేయమన్నారు, ఎందుకో తెలుసా, నోరు మూసేయమని చెప్పడానికి. ఆవులించకూడదు. ఆవులించినప్పుడు ఏం చేయాలంటే నోరు మూసుకుని ముక్కుతో గాలి వదిలిపెట్టాలి, నోటితో గాలి వదిలిపెట్టకూడదు. పీల్చుకున్న గాలి సరిపోనప్పుడు, ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకునే గాలి సరిపోనప్పుడు నోరు తెరిచి దానంతట అదే పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే బతకం ప్రాణం పోతుంది. అందుకే నోరు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి మనం సహకరించవచ్చు పీల్చుకునే వరకు. మళ్ళీ బయటకు వదిలే గాలి ఉంది చూడండి, అది నోటి ద్వారా వెళ్ళకూడదు, వెళ్ళిందంటే మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే నోరు మూసి బలవంతంగానైనా ముక్కులోంచి పంపించాలి. అలా ఆవులింత వచ్చినప్పుడల్లా నోరు మూసి ముక్కులోంచే కనుక గాలి పంపిస్తే ఉన్న ఆయుర్దాయం కంటే 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, అనుమానం లేదు. ఆవులింత అంత గొప్పది, 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. అది మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇందులో ఏమి డబ్బులు ఖర్చు అయ్యేది లేదు. ప్రభుత్వం వారు ఆవులిస్తే ట్యాక్స్ వేస్తామని ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఆవులింత ట్యాక్స్, తుమ్ము ట్యాక్స్ కూడా వస్తే అప్పుడు మానేద్దాం. ఈ వాయువులు సహకరిస్తాయండి, అందుకోసం అది వస్తుంది. అలాంటి త్రేణుపు వచ్చి రాగానే ఇంకేంటి నెమ్మదిగా పులుసో చారో మజ్జిగో పోసుకుని సరిపెట్టేయాలి. ఎందుకని సగం కడుపు నిండే వరకే అన్నం తినాలి. మిగిలిన సగంలో సగాన్ని 4వ వంతుని నీటితో నింపాలి. అన్నానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగేయాలి. అన్నం తింటూ ఉండగా మధ్యలో 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు, మధ్యలో పప్పుకోసారి కూరకోసారి తాగొచ్చు, అంతే. అన్నం అయిన తర్వాత మాత్రం నీళ్లు తాగకూడదు. ఊరికే ఆచమనం చేసినట్టు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ పడుకుని లేచాక నీళ్లు తాగాలి. చాలామంది అన్నం తిన్నాక నీళ్లు తాగుతారు, అది మంచిది కాదు, ఆరోగ్య శాస్త్రంలో తప్పు అని చెప్పారు. అన్నానికి ముందు అరగంట ముందు నీళ్లు తాగమన్నారు. ఆకలి పుడుతూ ఉంటుంది, దాన్ని కాస్త చల్లార్చాలి. కొంచెం కడుపు నిండితే నీళ్లతోటి తక్కువ తింటాం, నిండలేదనుకో బాగా ఎక్కువ లాగించేస్తాం, స్థూలకాయలం అయిపోతాం. ఇవన్నీ ఆరోగ్యంలో చెబుతారు. ఈ నియమాలు పాటిస్తే వాడు శారీరకంగా కూడా బలవంతుడై ఉంటాడు ఖచ్చితంగా.